వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం భోగాపురం గ్రామంలో కాకినాడకు చెందిన మెడికవర్ హాస్పిటల్ వారు ఉచిత మెగా క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ ఉచిత మెగా క్యాంప్ ఏర్పాటు చేసినటువంటి వారు పాలికి కదిరయ్య, అభిషేక్, పెనుపోతుల లవరాజు రోగులను పరీక్షించి వారికి ఉచితంగా మందులు ఇచ్చి మెడికవర్ వైద్య నిపుణులు డాక్టర్ వంశీకృష్ణ, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ సుదర్శన్ రెడ్డి, ఆర్థో సర్జన్ డాక్టర్ అభిషేక్, జనరల్ వైద్య నిపుణులు డాక్టర్ మహాలక్ష్మి, గైనిక్. ఈ క్యాంపుకి బులిపే జయరాజు, పిఠాపురం కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ పాల్గొన్నారు. బీపీ ఇప్పుడు బాగానే ఉంది. మీరు వాడే టాబ్లెట్ వేసేసుకోండి, బాగానే ఉంది. ఓకేనా? అదే వాడుకోండి. అయితే 150 అక్కడ జీవించిన తర్వాత సరిగా కాదు. ఆర్థోపెడిక్ సర్జన్ మన మెడికవర్ హాస్పిటల్లో ఈరోజు భోగాపురం విలేజ్లో క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ఎంతోమంది మోకాళ్ళ నొప్పులతో, నడుము నొప్పులతో రావడం జరిగింది. అందరికీ మన హాస్పిటల్ తరఫున ఈసారి ఏంటంటే స్పెషల్గా మెడిసిన్స్ కూడా అన్నీ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఫర్దర్గా హాస్పిటల్ ట్రీట్మెంట్, రెఫరల్కి అవసరమైన అన్ని వాళ్ళకి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అక్కడికి వచ్చి దీని తర్వాత అన్ని ఆపరేషన్స్ ఏమైనా అవసరం ఉన్న ఆరోగ్యశ్రీలో కూడా మనం చేయడానికి వీలవుతుంది. అందరూ ప్రజలు వచ్చి ఈ క్యాంపును ఉపయోగించవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కే వంశీకృష్ణ. నేను మెడికవర్ హాస్పిటల్లో ఫిజిషియన్ కమ్ రొమటాలజిస్ట్ కింద వర్క్ చేస్తున్నాను. సో ఈరోజు భోగాపురంలో క్యాంప్ జరగడం జరిగింది. సో దాంట్లో ఎంతోమంది జ్వరాలతో బాధపడే వాళ్ళని వాళ్ళందరినీ చూడడం జరిగింది. ఈ అకాల వర్షాలు వీటి వల్ల ఎంతోమంది చాలా విష జ్వరాలతో బాధపడుతున్నారు. వైరల్ ఫీవర్, ముఖ్యంగా వైరల్ ఫీవర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటుంది. అవన్నీ గుర్తించి వాళ్ళకి అన్ని సలహాలు ఇచ్చి వాళ్ళకి ఉచిత వైద్యం కూడా ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. సీరియస్గా ఉన్న వాళ్ళని కూడా మేము తీసుకోవడానికి హాస్పిటల్కి పంపించడానికి కూడా జరుగుతుంది. సో అన్ని రకాల వైద్య సదుపాయాలు ఉండి అన్నీ మేము వీలైనంత వాళ్ళని రికవర్ చేయడానికి ట్రై చేస్తున్నాము. సో ఈ సదుపాయాన్ని అందరూ వినియోగించుకుంటారని వారికి ఏమైనా ఎక్కువగా ఏమైనా ఉంటే మన హాస్పిటల్ నుంచి ఏమైనా సౌకర్యం ఏమైనా ఏర్పాటు చేయగలరు? తప్పకుండా హాస్పిటల్ నుంచి మేము అంబులెన్స్ సదుపాయం కూడా ఇవ్వగలుగుతున్నాము. సో మీకు ఏమి ఎమర్జెన్సీ ఏమైనా ఉన్నా కూడా మేము అంబులెన్స్ని పంపించి మేమే పేషెంట్ని తీసుకుని వచ్చి వీలైనంత తక్కువలో అవసరమైతే ఆరోగ్యశ్రీ కూడా పనికొస్తే ఆరోగ్యశ్రీలో కూడా పెట్టి చేయడానికి మేము
మనకు ఇప్పుడు మధ్య మెడికవర్ ఫ్యామిలీ కార్డు వచ్చింది. ఇంకొక కార్డు మెడికవర్ ఫ్యామిలీ కార్డు. ఇందులో మనకు అన్ని రకాలుగా ఈ కార్డు 500 రూపీస్ లైఫ్ టైం కార్డు తీసుకుంటే బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. ఓపీలో 25%, సర్జరీస్లో మొత్తం ఫార్మాలో అంటే మందులు తీసుకున్నా మనకి ఆఫర్ డిస్కౌంట్ ఉన్నట్లు. జస్ట్ ఒక 500 పెట్టి కార్డు తీసుకుంటే ఫ్యామిలీ అందరికీ సపోర్టింగ్గా ఉంటుంది. సో వీళ్ళందరికీ అవేర్నెస్ మీరు ఇవ్వడం వల్ల ఈ కార్డు తీసుకుంటే మనకు ఆపరేషన్ అయినా మందులైనా ఓపీ డాక్టర్ ఫీజు కూడా కన్సల్టేషన్ వాళ్ళకి ఎన్నిసార్లు ఇచ్చినా ఉంటున్నాం. సో అవేర్నెస్ క్యాంప్ ద్వారా పెంచడం అవుతుంది. గోగాపురం గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలి. ఇందులో జనరల్ ఫిజిషియన్, ఆర్థోపెడిషియన్, నెక్స్ట్ గైనిక్ మేడం కూడా రావడం జరిగింది. అందరికీ ఫ్రీగా చూసి టెస్టులు చేసి అందరికీ మెడిసిన్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ క్యాంప్కి ఎంతమంది వస్తారని మాకు 200-300 మంది వస్తారని మాకు అంటున్నాను. అంటే మరి క్యాంప్లో సార్ చెప్పినట్టుగా మీరు ఏమన్నా ప్రజలకు అందుబాటులో ఉన్న సహాయాలు ఏమైనా అందజేయగలరు? తప్పకుండా. ఇప్పుడు మనకు ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ ఈసీజీ బ్లడ్ టెస్ట్ చేసి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆరోగ్యంలో ఏముంటే ఆరోగ్యంలో చేస్తున్నాం. ఏమైనా కలిగితే మనం అక్కడ తగ్గించి మనం చేస్తామన్నమాట. పేదలకి ఉచితంగా కూడా మనం చేయించుకోవాలి.